వెంకటన్న, నువ్వు ఇల్లు కడదాం అనుకుంటున్నావంట, నిజమేనా? అవుతమ్మి, గా చెరువు ముందుంది కదా మన స్థలం, అక్కడనే. గా పనేదో నాకేయ్యరాదే. మనకు అన్ని డిపార్ట్మెంట్లలో బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. నువ్వు ఉద్యోగానికి సెలవు పెట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరుగుడు అయ్యే పనేనా? పైగా చెరువు పక్కన స్థలం అంటున్నావు. గా ఇరిగేషన్ వాళ్ళ నుంచి ఎన్ఓసి తెచ్చుకోవాలంటే 5-6 నెలల పంచాయతాయే. అన్ని పర్మిషన్లు వచ్చేసినారా? మీ వదిన ఆన్లైన్లో అప్లై చేసింది, వారంలో పని అయిపోయింది. వదిన ఆన్లైన్లో అప్లై చేసిందా? అవు మళ్ళా టీఎస్బీ పాస్ వచ్చినాక ఇప్పుడంతా ఆన్లైన్లోనే. మనం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు. మన పనులు మానుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. పర్మిషన్లు, ఎన్ఓసీలు అన్నీ సింగిల్ విండో విధానంలో చెప్పిన టైంకి వచ్చేస్తాయి. అయితే ఫీజు పేరు మీద బాగానే వాదుంటాడుగా. అట్లేంలే, ఐటమ్ వైజ్గా ఫీ స్ట్రక్చర్ క్యాలిక్యులేషన్ మనకు ఆన్లైన్లోనే కనిపిస్తుంది. ఇందులో ఎట్లాంటి దాపరికాలు, ముసుగులాటలు ఉండవు. 75 గజాల కన్నా చిన్న స్థలం అయితే ఒక్క రోజులోనే రిజిస్ట్రేషన్ అవుతుంది. 600 గజాల కంటే తక్కువ స్థలం అయితే 15 రోజుల్లోనే ఇన్స్టెంట్ అప్రూవల్. 600 గజాల కన్నా ఎక్కువ ఉంటే 21 రోజుల్లో ఫుల్ పర్మిషన్. ఇప్పుడు ఇట్లే అంటారు, తర్వాత ఏదో ఒక పేపర్ తగ్గిందని మన పని ఆపేస్తారు. ఈ ఆఫీసర్ల సంగతి మనకు తెలియదా? లేదురా, మన అప్లికేషన్ ఏ దశలో ఉన్నది, మన పని ఏడదాకా వచ్చింది అనేది మనకు వాట్సాప్లో మెసేజ్ పంపుతారు. ఒకవేళ మన అప్లికేషన్ ఏదన్నా తక్కువ పడితే సహాయం చేయనీకి టీఎస్బీ పాస్ వాళ్ళ సపోర్ట్ టీము ఎప్పుడూ మనకు అందుబాటులోనే ఉంటుంది. ఒకవేళ మన దరఖాస్తులు అన్నీ సరిగ్గుండి కూడా పనవ్వకపోతే సంబంధిత అధికారులకు రోజువారీ జరిమానా కూడా విధిస్తారు. సరే సరే, ఇప్పుడు నువ్వు ఇల్లు అయితే కడతావు, కానీ అది నీ పేరు మీద మార్చుకోవాలంటే ఎంత పెద్ద పంచాయతో తెలుసా? పైగా నీ జాగా చెరువు పక్కనే ఉన్నది. అది పర్మిషన్తో పాటే ఆటో మ్యూటేషన్ పద్ధతిలా మన పేరు మీదకి వచ్చేస్తుంది. అచ్చా, బాగుందన్నా. నువ్వు ఒక్కనే హుషారుగానే ఉన్నావు, తెలివిగా పనిగానిచ్చేసినావు. నేను మాత్రమే కాదురా, 2,22,000 మంది టీఎస్బీ పాస్ ద్వారా వాళ్ళ బిల్డింగ్ పర్మిషన్లని తెచ్చుకోగలిగిర్రు. అది కూడా గత ఏడాదిన్నరలోనే. ఇప్పుడు సిస్టమ్ మొత్తం సిటిజన్ బెనిఫిట్ కోసం చాలా సులభమైపోయింది. ఈ లెక్కన కమిషన్ గల దందా బంద్ అయిపోయినట్టేగా. అట్లేం ఉండదురా సీను, నగరం జోరుగా విస్తరిస్తున్నది. బిల్డింగ్ పర్మిషన్లు కూడా జల్దొస్తున్నాయి. వాళ్ళకి ఖచ్చితంగా ఏదో పని దొరుకుతుందిలే.